Hello and welcome. This is Pooja Mamnoor and you are watching 459. Today we have with us BJP MP Dr. K. Lakshman, National OBC President and Parliamentary Board Member. Hello, sir. Hello. Thank you for joining us today. Welcome. Yeah. So, ముందుగా let's look at your journey. మీరు అసలు పాలిటిక్స్లోకి ఎప్పుడు ఎందుకు జాయిన్ అవ్వాలనుకున్నారు? వాట్ అట్రాక్టెడ్ యూ అబౌట్ పాలిటిక్స్? నేను విద్యార్థి దశ నుంచే జాతీయ భావాలతో కూడుకున్నటువంటి ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కాలేజ్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం, ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో కూడా ఏబీవీ ప్యానెల్ పైన జనరల్ సెక్రటరీగా గెలవడం, నాకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో జాతీయ భావాలన్నా దేశభక్తి అన్నా చాలా తక్కువ. ఆ క్రమంలో నా ఉన్నత చదివి పూర్తి చేసుకున్న తర్వాత అనేకమైన లుక్రేటివ్ జాబ్స్ అవకాశాలు నాకు వచ్చినప్పటికీ కూడా ఫర్ సమ్ టైం బీయింగ్ నేను కొద్ది రోజులు అకాడమిక్ లైన్లో కొన్ని రోజులు పనిచేసినప్పటికీ, బట్ యాజ్ అ ప్యాషన్గా నేను స్టూడెంట్స్ ఇష్యూస్ మీద చేసినటువంటి పోరాటాలు, ఉద్యమాలు క్రమేణా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ పెంచడం వల్ల భారతీయ జనతా పార్టీలో బీయింగ్ ఏ నేషనల్ పార్టీ, జాతీయ భావాలు, దేశభక్తి, ధర్మం కోసం పనిచేసే పార్టీని ఆ రోజు నేను చేరిన సందర్భంలో దేశంలో కూడా వాజ్పేయి గారు, అద్వానీ గారు తప్పితే పార్టీ కూడా పెద్దగా దేశంలో ఎన్నికైన ప్రతినిధులు లేకపోయినప్పటికీ కూడా నేను పార్టీలో చేరాను. దాదాపు 4 సంవత్సరాల్లో 84లో ఇద్దరు మాత్రమే ఎంపీలు బీజేపీ అయినప్పటికీ కూడా ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈరోజు పార్టీలోకి వస్తే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీ అవుతామనే ఉద్దేశంతో కాకుండా దేశం కోసం పనిచేసే పార్టీ, సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసేటువంటి పార్టీ అని చెప్పి ఆ పార్టీలో చేరడం, అంచెలంచెలుగా పనిచేస్తూ ఈరోజు ఈ స్థాయికి ఎదిగాను. సో మీరు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఏదైనా నా పొలిటికల్ కెరియర్లో ఇది ఇట్స్ అన్ అబ్స్టికల్ లేకపోతే ఒక ప్రాబ్లం, ఛాలెంజెస్ లాంటివి ఏమైనా అనిపించాయా? అంటే బేసిక్గా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా పొలిటికల్ ఫ్యామిలీ కాదు. మా ఫ్యామిలీలో ఎవరు కూడా రాజకీయాలు వచ్చిన వ్యక్తులు కాదు. అయినప్పటికీ కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని అదృష్టవశాత్తు మా పేరెంట్స్ మంచి సంపన్నులు కావడం వల్ల నేను ఎవరి మీద ఆధారపడకుండా పేరెంట్స్ కష్టార్జితం వల్ల, రాజకీయాల్లో వాళ్ళ ప్రోత్సాహం వల్ల, మా తండ్రి గారి ప్రోత్సాహం వల్ల నేను రాగలిగాను. అయితే వచ్చిన మొదటి నుంచి కూడా అనేకమైనటువంటి సమస్యల మీద ఉద్యమాలు, పోరాటాలు, లేదా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో తరచుగా ఈ యొక్క కమ్యూనల్ వైలెన్స్, మల్దీస్ వారికి అండగా ఉండడం, ఇవన్నీ కూడా చలించిపోయాం. ఆ రకంగా ఒక కమిట్మెంట్తో ఈ పార్టీని ఈ ఉమ్మడి రాష్ట్రంలో కూడా, తెలుగు రాష్ట్రంలో కూడా మరి విస్తరింపజేయాలనేటువంటి ఒక ఆశయంతో, లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక నేను మొట్టమొదటిగా హైదరాబాదు బీజేపీ జనరల్ సెక్రటరీగా, ఆ తర్వాత హైదరాబాద్ ప్రెసిడెంట్గా, బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా, స్పోక్స్ పర్సన్గా క్రమేణా ఆ రకంగా ఎదుగుతూ మరి మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడా విస్తృతంగా పర్యటించాను. ఆ రకంగా ఎన్నికల రాజకీయాలు 94లో నేను అసెంబ్లీకి పోటీ చేసి కొద్ది ఓట్లతో ఓడిపడచ్చు. ఇది నా పొలిటికల్ జర్నీ. సో అంటే వాట్ వుడ్ యూ సే, మీరు స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ పొలిటికల్ సినారియో ఎలా చేంజ్ అయిందంటారు? లైక్ హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ నౌ? నౌ దేర్ ఇస్ అ సీ చేంజ్. అప్పుడు వాజ్పేయి గారు, అద్వానీ గారు ఇద్దరు కూడా పార్టీ, ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి పార్టీ 84 క్రమేణా అనేక అంశాల మీద పార్టీ ఉద్యమ రూపంలో ముందుకు పోవడము, అయోధ్య లాంటి అంశం అంది వచ్చిన అవకాశంగా అద్వానీ గారి రథయాత్ర, దాన్ని సోమనాథ్ నుంచి గుజరాత్ నుంచి ప్రారంభించి ప్రజలను చైతన్యం చేయడం, ముఖ్యంగా హిందూ సమాజాన్ని మరి నిద్రావస్థలో ఉన్న వాళ్ళని తట్టి లేపడం,
అంటే రాముడు జన్మించినటువంటి అయోధ్యలో రామ మందిరం లేకపోవడం అనేది కలిసివేసింది. ఇలాంటి అనేక అంశాల ద్వారా మరి నిరంతరం పోరు సల్పడం వల్ల ఇద్దరు ఎంపీలు ఉన్న పార్టీ, ఆ తర్వాత 86 మంది ఎంపీలు, ఆ తర్వాత 182 మంది ఎంపీలు, మళ్ళీ 182 మంది ఎంపీలు, ఆ రకంగా వాజ్పేయి గారు 2 సార్లు ప్రధానమంత్రి కావడం, ఆ రోజు విలువలతో కూడుకున్న రాజకీయాలు, ఒక్క ఓటుతో ఓటమి సంభవిస్తుందని తెలిసినప్పుడు కూడా ఆ రోజు వాజ్పేయి గారు ఏమాత్రం రాజీ పడకుండా మొక్కవోని ధైర్యంతో, ఆ రకంగా ప్రజాస్వామ్యం మీద ఉన్న నమ్మకంతో వారు కాంగ్రెస్ పార్టీ అనైతికంగా వాజ్పేయి గారు ఓడించినప్పటికీ మళ్ళీ ప్రజాస్వామికంగా ఎన్నికల ద్వారా తిరిగి ప్రధానమంత్రి అయినటువంటి చరిత్ర. ఆ క్రమం నుంచి మళ్ళీ ఇప్పుడు మనం చూసినట్టయితే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇద్దరు 2014 నుంచి మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పాలిటిక్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఇవాళ అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, ఇవాళ జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్, ముఖ్యంగా ఈ యొక్క హెరిడిటరీ పాలిటిక్స్, వంశవారపర రాజకీయాలకు స్వస్తి పలికి, అండ్ నో అపీజ్మెంట్ పాలిటిక్స్, ఈ యొక్క బుజ్జగింపు రాజకీయాలు తావు లేకుండా 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు వారు చేసిన కృషి, వారు చేపడుతున్న అభివృద్ధి దేశం ఇవాళ మొత్తం ప్రపంచం అంతా కూడా ఇవాళ కీర్తిస్తూ ఉంది. నాట్ ఓన్లీ ఇవాళ భారతదేశం ఉన్నటువంటి ప్రజలు మాత్రమే కాదు, ప్రపంచ దేశాలు కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారిని కీర్తిస్తూ ఈజ్ మై గ్లోబల్ లీడర్ అని, ఈజ్ అవర్ హీరో అని చెప్పి, ఆ రకంగా ఇతర దేశాల అధినేతలు, యూరోప్ కంట్రీస్, అమెరికా లాంటి అధినేతలు కూడా కొనియడం, ఇవాళ సపోజ్ టు బి ద మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ ద వరల్డ్. కాబట్టి ఇవాళ ఆ సీ చేంజ్ ఇవాళ స్పష్టంగా కనబడుతుంది. అంతకుముందు కులం పేరు మీద రాజకీయాలు, మతం పేరు మీద రాజకీయాలు నడిపే వాళ్ళకు స్వస్తి పలికి డెవలప్మెంట్ ఎజెండా, పర్ఫార్మెన్స్ ఎజెండాతో ఇప్పుడు రాజకీయాలు. దురదృష్టం అయితే మన దక్షిణాదిలో, సౌత్ ఇండియాలో ఈ రాజకీయాలను నల్లధనం శాసిస్తూ ఉంది. డబ్బు ప్రమేయం పెరిగిపోయింది. ఎన్నికల ప్రక్రియలో డబ్బు ఉన్నవాడిదే పై చేయిగా రాజకీయాలు కొనసాగి, ప్రధానంగా ఈ ప్రాంతీయ పార్టీలు వారికి దేశం పట్ల లేదా వారికి ఎటువంటి కమిట్మెంట్ లేకపోవడం, ఎంతసేపు లేదా ప్రాంతీయ తత్వాన్ని లేదా కుల తత్వాన్ని పెంచి పోషించి కుటుంబ రాజకీయాలు, కుల రాజకీయాలు నడుపుతూ అవినీతికి పెద్దపీట వేసి ఏ రకంగా ప్రజలు అసహించుకునే పరిస్థితి ఈ 2 రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రజలు క్రమేణా మార్పు ఈరోజు కోరుకుంటున్నాం. అభివృద్ధి ఎజెండాతోనే రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే మోదీ గారు పదే పదే గెలుస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో యోగి గారు 2 సార్లు గెలవడం అదొక చరిత్ర. గుజరాత్లో 5 సార్లు పైగా బీజేపీ గెలవడం, మధ్యప్రదేశ్లో బీజేపీగా 5 సార్లు గెలవడం. ఈ రకంగా పాలిటిక్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ అకౌంటబిలిటీ అనేది పెరిగింది. ట్రాన్స్పరెన్సీ కూడా, జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్ చెప్పినప్పుడు మోదీ గారు అది అమలు చేయడం. అంటే సర్ప్రైజింగ్ టు నో ఇన్ స్పాన్ ఆఫ్ దిస్ 10 years దాదాపు 32 lakh crore rupees డైరెక్ట్లీ ఈ పేదలకు సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్, ఏవైతే వాళ్ళ పెన్షన్ లాంటి అనేక కార్యక్రమంలో నేను వాళ్ళ పేదల బ్యాంక్ ఖాతాలు చేయండి. నో మిడిల్ మెన్ అట్ ఆల్, దళారీ వ్యవస్థ లేదు. అంతకుముందు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు స్వయంగా వారే చెప్పారు, నేను ప్రధానమంత్రి హోదాలో పేదవారి కోసం 100 రూపాయలు ఢిల్లీ నుంచి పంపిస్తా ఉంటే వారికి 15 రూపాయలు అందుతున్నాయి, 85 రూపాయలు దళారీ కాజేస్తున్నాడు, దళారీ తెలుసు. దట్ వాజ్ ద రూల్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ రాజీవ్ గాంధీ. మోదీ గారి పాలన, బీజేపీ పాలన ఇంత ట్రాన్స్పరెంట్ 32 lakh crores ఢిల్లీ నుంచి పంపిస్తే పేదవాళ్ళ ఖాతాలో, బ్యాంక్ ఖాతాలు చేరుతున్నాయి. అందుకనే బ్యాంకు ఖాతాలు ఎందుకు ఈ ధనవంతులకు సంపన్నులకు పరిమితం కావాలి, పేదవాళ్ళు కూడా బ్యాంకులు ఖాతాలు తెరవాలంటే 60 crores ఇవాళ కొత్త పేదలు బ్యాంక్ ఖాతాలు తెరవడంలో మొత్తం డిజిటలైజేషన్, ట్రాన్స్పరెంట్. అందుకనే పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. అందుకనే పదే పదే వీళ్ళ మోదీ గారిని సమర్థిస్తున్నారు, గెలిపిస్తారు. 3వసారి మళ్ళీ ముచ్చటగా మోదీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఆసక్తి కూడా కనబరుస్తున్నారు. సో ఇప్పుడు మీ పొలిటికల్ జర్నీలో ఇన్ని ఆనరబుల్ పొజిషన్స్ మీరు టేకప్ చేశారు, అండ్ ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. సో అకార్డింగ్ టు యూ ఈ పొజిషన్స్లో ఉండి మీరు ఎలాంటి అచీవ్మెంట్స్ చేశారు? పూజ గారు, నేను ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచాను ముషిరాబాద్ నుంచి. సపోజ్ టు బి ద బ్యాస్టన్ ఫర్ కాంగ్రెస్. ఆ ప్రాంతంలో గెలవడము, గెలిచిన తర్వాత దాదాపు 3,000 మంది పేదవాళ్లకు సొంత ఇల్లు కట్టించారు వాజ్పేయి గారి స్కీమ్. ఆ తర్వాత అనేక మంది పేదవాళ్ళకు సొంత ఇంటి కళ సాకారం చేసి, అండ్
30 సంవత్సరాల పైగా ఉన్నటువంటి ఇష్యూస్ అక్కడ వాళ్ళకు రిజర్వ్ చేయడము, ఆ పేదలతో మమేకం కావడము, ఆ రకంగా 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి 200 ఓట్లతో ఓడిపోయారు, ఒకసారి 2000 ఓట్లతో ఓడించారు డబ్బు ప్రమేయంతో. కాబట్టి నేను ఒక ప్రిన్సిపల్ రాజకీయాల్లో డబ్బు పంచను, మద్యం పంచను చెప్పినప్పుడు ఎంత ఒత్తిడి చేసినా పంచను, 200 ఓట్లతో ఓడిపోయాను. అయినా అది నాట్. ఆ క్రమంలో స్టేట్ ప్రెసిడెంట్గా చేశారు తెలంగాణ నుంచి, అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా పనిచేశాను, నేషనల్ సెక్రటరీగా నితిన్ గడ్కరీ గారు ప్రెసిడెంట్ ఇప్పుడు వారి హయాంలో నేషనల్ సెక్రటరీ పనిచేసి దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగాను. ఇప్పుడు జేపీ నడ్డా గారు అధ్యక్షులు అయిన తర్వాత వారు నన్ను ఇవాళ ఓబీసీ మోర్చా వింగ్కు నేషనల్ ప్రెసిడెంట్ చేయడం, దాదాపు 30 రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటన చేశాను. మోదీ గారు ప్రత్యేకంగా, అంటే హైయెస్ట్ పాలసీ మేకింగ్ బాడీ ఇన్ బీజేపీ, 15 మంది కమిటీ సభ్యుల్లో మోదీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, సంతోష్జీ వాళ్ళ మరి కమిటీలో నన్ను సభ్యునిగా తీసుకోవడం, ఐ ఫీల్ ప్రౌడ్. ఒక తెలుగువాడిగా, ఒక సామాన్య కార్యకర్తగా, దిస్ ఈస్ బీజేపీ. ఇది బీజేపీలో మాత్రమే సాధ్యం. ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని కార్యకర్తలు కూడా హైయెస్ట్ పాలసీ మేకింగ్ బాడీలో వెళ్ళుకుంటారు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్. కాబట్టి ఇవాళ నా జర్నీ, ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక మొదటి వ్యక్తిగా దేశంలో ఒక పెద్ద రాష్ట్రాన్ని ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులు ఎంపిక చేయడం, ఇది కూడా తెలుగు వాళ్ళుగా మనం గర్వపడుతున్నాం. అండ్ ఈ రకంగా భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్తో ఉండే కార్యకర్తలకు మరి అన్ని వర్గాల ప్రతి సముచితమైన స్థానం కల్పిస్తుందని చెప్పి ఈరోజు నిరూపించారు. అందుకనే ఇది ఒక సంకేతం కార్యకర్తలు కూడా. ఎక్కడ కూడా ఇవాళ ఊసర వెళ్ళి కూడా రంగులు మార్చే ఊసర వెళ్ళి సిగ్గుతో తల వంచుకుంటుంది. ఈ పార్టీల నుంచి ఆ పార్టీలకు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, పొద్దున ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ, ఎవరు అధికారంలో వాళ్ళ పంచన చేయడం, ఇది పరిపాలన. అటువంటిది ఆల్మోస్ట్ 4 decades పార్టీ కోసమే పనిచేయడం, సిద్ధాంతాల కోసం పనిచేయడం వల్ల తప్పకుండా పార్టీ ఈ రకంగా గుర్తిస్తుంది, గౌరవిస్తున్నందుకే ఐ మైసెల్ఫ్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు లుకింగ్ బ్యాక్ మీకు ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ మీకు ఏదైనా అనిపిస్తుందా, ఈ టైంలో ఉన్నప్పుడు, ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఐ కుడ్ హావ్ డన్ సంథింగ్ బెటర్, అండ్ డూ యూ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ అస్ సచ్, ఆ టైంలో చేయలేకపోయాను అని? రిగ్రెట్స్ అంటూ ఏమీ లేవు. పార్టీ నాకు ఏదైతే అవకాశాలు కల్పించిందో, ఇచ్చిన అవకాశాలను కూడా దాన్ని ఆపర్చునిటీస్గా మార్చుకొని నా వంతు ప్రయత్నించింది. వాళ్ళు ఓబీసీ ప్రెసిడెంట్గా 30 రాష్ట్రాలు తిరిగి నరేంద్ర మోడీ గారు ఏ వర్గాలనైతే గత పాలకులు, ప్రభుత్వాలు పూర్తిగా వారిని నిర్లక్ష్యం చేశారో, అధికారానికి దూరంగా నెట్టివేయబడ్డారో, అటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్, యూత్, వాళ్ళ ఫార్మర్స్, ఫార్మింగ్ కమిటీ, కాబట్టి ఇన్ని వర్గాలను కూడా ఇవాళ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో పనిచేస్తూ ఆ రకంగా అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు సముచితమైన స్థానం కల్పించడంలో నా వంతు బాధ్యతగా, నా వంతు పాత్ర పోషించాను. ఇంకా పార్టీ నాకు ఇచ్చిన అవకాశాలకు సాధ్యమైనంత వరకు న్యాయం చేయగలిగాను, చేస్తున్నానని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి ఏ అసైన్మెంట్ పార్టీ ఇచ్చినా కానీ కాదనలేదు. అండ్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. నేను ఓడిపోయాను కాబట్టి పార్టీ ఇంకా నన్ను గుర్తించలేనిది లేదు. ఓడిపోయినప్పటికీ లేదా బాధ్యతలు అంచెలంచెలుగా మరి పెంచుతూ పోయారు కానీ ఎక్కడ కూడా తగ్గించలేదు. కాబట్టి ఐ రియల్లీ ఫీల్ ప్రౌడ్ టు బి ఎ మెంబర్ ఆఫ్ దిస్ పార్టీ. ఇవాళ బీజేపీ అనేది ప్రపంచంలోనే ఇవాళ అతిపెద్ద రాజకీయ పార్టీ. అటువంటి పార్టీలో ఇవాళ నేను ఒక పార్లమెంటరీ బోర్డు మెంబర్గా, ఇవాళ ఒక రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నప్పుడు నిజంగా గర్వపడతా ఉన్నాను. ఇప్పుడు మీరు తెలుగు వారై ఉండి, తెలుగు రాష్ట్రం నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు, ఇప్పుడు అంటే యూపీ నుండి ఎంపీ లాగా అంటే ఉండాలన్న డెసిషన్ మీరు ఎట్లా, వై స్పెసిఫికలీ యూపీ? నేను పార్టీ అండ్ మోదీజీ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ చూజన్ మీ. కాబట్టి అవకాశాలు ఉత్తరప్రదేశ్ నుంచి కల్పించారు రాజ్యసభ సభ్యునిగా. కాబట్టి నాకు పెద్దగా ఇబ్బంది ఏమి లేదు. బికాస్ ఐ కెన్ స్పీక్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ ఆల్సో. కాబట్టి దక్షిణాది, సౌత్ ఇండియన్ అని, తెలుగు వాళ్ళని ఎటువంటి మరి వివక్షత లేదు. ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్లో కూడా మరి ఇవాళ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఏ రకమైనటువంటి పరిపాలన ఇస్తున్నాం, అక్కడ కూడా మాఫియా రాజ్యాన్ని కట్టడి చేసి డెవలప్మెంట్, అభివృద్ధి రుచి చూపించి పేదల సంక్షేమ పథకాలు, అక్కడ ఎప్పుడైతే పేదల సంక్షేమం కోసం పథకాలు ప్రవేశపెట్టారో కోई भेदभाव नहीं, न जाति न मजहब, जो गरीब है गरीब के हित के लिए, जो हमारे पार्टी का है, हमारे दल का है, ये हमारे मजहब का है, हमारे जाति का है, ऐसा कोई भेदभाव नहीं है.
आज लगभग 15 करोड़ आबादी को आज गरीब कल्याण योजना योगी के माध्यम से पहुंचा जा रहा है। मोदी जी या योगी जी के नेतृत्व में उत्तर प्रदेश इतना विकास तेजी से डबल इंजन सरकार, इतना डबल इम्पैक्ट लोग आज जानकारी हो गया, इसलिए आज उत्तर प्रदेश तो एक नया दुनिया बन गया है। సో ఇప్పుడు 2023 ఎలక్షన్స్లో చూస్తే ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది. డూ యూ థింక్ ఇట్స్ అ సెట్ బ్యాక్ ఫర్ బీజేపీ? నాట్ ఎట్ ఆల్. మొన్న 23లో జరిగిన ఎన్నికల్లో అసలు గెలిచిన పార్టీ అంటే బీజేపీ మాత్రమే. ఇవాళ ప్రజలు కోరుకున్నారు బీఆర్ఎస్ పట్ల పూర్తి మార్పు. వాళ్ళ కుటుంబ పాలన, వారి యొక్క అవినీతి, కుంభకోణాలు, నియంతృత్వము, కనీసం ప్రజాస్వామ్యంలో ప్రజలు కలిసేదానికి మంత్రులకు, ముఖ్యమంత్రికి ఆస్కారమే లేదు. కాబట్టి తెలంగాణ పేరు మీద గెలిచిన పార్టీ తెలంగాణకు ద్రోహం చేస్తూ తెలంగాణ సంపదను కొల్లగొడుతుంటే సహించలేక వారు ఎన్ని విధాలైనటువంటి పాటు పాడినప్పటికీ, ఓటు బ్యాంక్ రాజకీయాలు పాలినప్పటికీ కూడా వాళ్ళు ప్రజలు లోను కాకుండా, ప్రలోభాల గురి కాకుండా మార్పు కోరుకోరు. ఈ మార్పు దిశలో బీజేపీ ఎదుగుతూ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న సందర్భంలో మరి బై డిఫాల్ట్ ఇవాళ కాంగ్రెస్ గెలిచింది. అంటే ప్రజలు బీఆర్ఎస్ ఓడించారు, కానీ కాంగ్రెస్ గెలవలేదు, లాభపడ్డది. వాస్తవంగా బీజేపీ గెలవాల్సిన పరిస్థితి కొన్ని కారణాల వల్ల, కర్ణాటక ఎన్నికల్లో గెలుపు విషయం కానివ్వండి, లేకపోతే మాకు మునుగోడులో జరిగిన సెట్ బ్యాక్ కానివ్వండి, కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల ఆ సెట్ బ్యాక్ ప్రజలు మార్పు ఎదుగుతున్నారో కేసీఆర్ పోవాలి, బీఆర్ఎస్ పోవాలి అనుకున్నప్పుడు బీజేపీ ఆల్టర్నేటివ్గా కనపడి దాదాపు 3-4 మాసాల్లో అది కాంగ్రెస్కు వైపు మళ్ళడం, ఆ రకంగా ముఖ్యంగా మైనారిటీలు కానివ్వండి, ఇతరత్ర ఏకపక్షంగా బీజేపీని ఓడించాలి, కాంగ్రెస్ ఓటేయాలని ఆ రకమైన ఓటు వేయడం వల్లనే వాళ్ళు వాస్తవంగా బీజేపీ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో 7% ఓట్లు వచ్చాయి, ఇప్పుడు 14% ఓట్లు వచ్చాయి. గతంలో మాకు ఒక ఎమ్మెల్యే ఉంటే 8 మంది ఎమ్మెల్యేలు, అంటే 100% కంటే పెంచింది. ఓటు శాతం పెరిగింది, సీట్ల సంఖ్య పెరిగింది. కానీ కాంగ్రెస్ లాభపడ్డది. ఇది మరి బలం కాదు, కేవలం బాపు మాత్రమే. ఖచ్చితంగా వాళ్ళు గ్యారెంటీల పేరు మీద ప్రజలు అయితే మభ్య పెట్టారో, మోసం చేశారో, ఆ గ్యారెంటీలు అమలయ్యే ఆస్కారం లేని గ్యారెంటీలు, అమలుకు సాధ్యం కానిది. మన తెలంగాణ బడ్జెట్కు భిన్నంగా ప్రజలను ఆ రకంగా మభ్య పెట్టారు తప్పితే భవిష్యత్తు తేలిపోతుంది. బీఆర్ఎస్ అనేది ఇక మునిగిపోతున్న పడవ, బీఆర్ఎస్ అనేది మునిగిపోయిన పడవ, భవిష్యత్తులో కాంగ్రెస్ కూడా మునిగిపోయే పడవ. కాబట్టి భవిష్యత్తు తెలంగాణలో బీజేపీ మాత్రమే. కాబట్టి బీఆర్ఎస్ కనుమరుగవడం, కాంగ్రెస్ బీజేపీ మధ్యలో, కాంగ్రెస్ వాళ్ళ 3 రాష్ట్రాలకి పరిమితమైంది. కాబట్టి ఎక్కువ సమయం పట్టదు. కాంగ్రెస్ కూడా ఈ రాష్ట్రం నుంచి ప్రజలు తీసుకొచ్చే రోజులు త్వరలో వస్తాయి. సో గోయింగ్ ఫర్దర్, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ బీజేపీ గెలుపు అది ఫైనల్ రిజల్ట్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే, ఓటర్స్ని ఇంకా అంటే అట్రాక్ట్ చేయాలి అంటే, వాట్ డూ యూ థింక్ యూ కెన్ డూ? ఓన్లీ థింగ్, ఇవాళ మోదీ గారు ఏ డెవలప్మెంట్ ప్లాన్తో పనిచేస్తున్నారు, ఏ వెల్ఫేర్ స్కీమ్ ప్రజల కోసం ఇవాళ ప్రవేశపెట్టారు, అవన్నీ కూడా ప్రజలకు రీచ్ చేయడానికి లాస్ట్ అల్టిమేట్గా మా పార్టీని గ్రామం వారిగా, బూత్ వారిగా స్ట్రెంగ్తన్ చేసి ఆ రకమైన అవుట్ రీచ్ ప్రోగ్రామ్తో ప్రజలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తున్నారు. ఎక్కడ పోయినా, ఏ మారుమూల పల్లెకి వెళ్ళినా ఇవాళ మోదీ గారిని వారు గుర్తిస్తున్నారు, గౌరవిస్తున్నారు. మోదీ గారి పుణ్యం అని చెప్పి వాళ్ళ రైతులకు మేలు జరుగుతున్నది, మహిళలకు పెద్దపీట వేస్తున్నాడు. అన్ని రంగాల్లో మొదటిసారి చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించారు. మహిళలకు వాళ్ళ యుద్ధ విమానాలు నడిపించే స్థాయికి ఎదిగారు. కాబట్టి మహిళలు కానీ, రైతులు కానీ, లేదా అన్ని వర్గాల ప్రజలు, యూత్ ముఖ్యంగా మోదీ వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, తెలంగాణలో భవిష్యత్తు బీజేపీలో ఇవాళ కాకుండా రేపు ఖచ్చితంగా అధికారంలోకి రావడం బీజేపీ ఖాయం. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు బీజేపీ అంటూ పవర్లోకి వస్తే తెలంగాణలో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కంటే డిఫరెంట్గా, అంటే హౌ విల్ ద బీజేపీ రూల్ ఇన్ తెలంగాణ బీ డిఫరెంట్? పీపుల్ హ్యావ్ సీన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ బీజేపీ ఇన్ ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, అన్ని రాష్ట్రాలు చూశావు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఏ రకమైనటువంటి డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ యొక్క వారసత్వ రాజకీయాలకు తావులేదు, కుటుంబ రాజకీయాలు, అవినీతికి తావులేని పాలన, పైపెచ్చు డెవలప్మెంట్ ప్లాన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ ఇవాళ రైల్వేస్ చూడండి, ఎయిర్వేస్ చూడండి, అదే రకంగా రోడ్వేస్, నేషనల్ హైవేస్ చూడండి. తెలంగాణకు మాత్రమే 1,10,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ సాధించారు. కానీ ఇటువంటి అభివృద్ధి అనేది బీజేపీ వల్లనే సాధ్యం అనేది ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు.
ఖచ్చితంగా ఇలాంటి అభివృద్ధిని ఖచ్చితంగా తెలంగాణలో కూడా మేము అమలు చేస్తాం. సో బీజేపీ నార్త్లో అయితే చాలా పాపులర్గా ఉంది, ఆల్మోస్ట్ ఎవ్రీ స్టేట్లో అయితే ఉన్నారు. కానీ సౌత్లో పెనిట్రేట్ అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది బీజేపీకి. సో వై డూ థింక్ దట్ ఈస్? అండ్ దీనివల్ల ఇప్పుడు 24 ఎలక్షన్స్కి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? 24 ఎలక్షన్స్లో తిరుగులేని శక్తిగా దక్షిణాదిలో కూడా సౌత్ ఇండియా కూడా బీజేపీ వస్తుంది. ఈ రోజు కూడా బీజేపీ తక్కువ లేదు. దక్షిణాదిలో 30 మంది ఎంపీలు ఉన్నారు, 26 మంది కర్ణాటకలో, 4 మాకు తెలంగాణలో, 1 పాండిచేరిలో, అంటే 31 మంది ఎంపీలు ఉన్నారు. వీఆర్ ఇన్ పవర్. ఇవాళ పాండిచేరిలో అధికారంలో ఉన్నాం, కర్ణాటకలో నిన్నటి వరకు అధికారంలో ఉన్నాం. ఇవాళ ప్రతిపక్ష పార్టీగా ఇవాళ మాకు ఎమ్మెల్యేలు తమిళనాడులో ఉన్నారు, కేరళలో 15% ఓట్లు ఉంది, అది 30% పెరిగడానికి ఆస్కారం. కాబట్టి ఇవాళ తమిళనాడులో కూడా క్రమేణా పెరుగుతా ఉంది, లోకల్ బాడీస్లో పెరుగుతా ఉంది. 2024 జరిగే ఎన్నికల్లో ఏకపక్షంగా దక్షిణాది ఉత్తరాది తేడా లేకుండా irrespective of caste, creed, region, religion, language, everybody they are going to vote for Modi ji. మోదీ గారు 3వ ప్రధానమంత్రి కావాలి, సో దట్ మళ్ళీ ప్రపంచంలోనే 3rd లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీగా ఇవాళ ప్రపంచంలో రాణించగలిగేది బీజేపీ మాత్రమే. అది మోదీ గ్యారంటీ అనే విషయాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఎందుకంటే వారి నేతృత్వంలో చూసాము ఏ రకంగా వాళ్ళ మెజారిటీ ప్రజలైనటువంటి హిందువుల మనోభావాలు ఏ రకంగా కాపాడబడుతున్నాయి, గౌరవింపబడుతున్నది. అది కాశీలో కారిడార్ కానివ్వండి, లేదా ఇవాళ అయోధ్యలో భవ్యమైనటువంటి సుందరమైనటువంటి రాముడు జన్మించినటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కానివ్వండి, ఆ బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్టపన కానివ్వండి, ప్రపంచమంతా కూడా ఇవాళ వారు అల్లాడిపోతా ఉన్నారు. ఒక దీపావళి పండుగ జరుపుకుంటున్నారు. ఇది మోదీ గారి వల్లనే సాధ్యమైంది, బీజేపీ వల్లనే సాధ్యమైంది. 500 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర పోరాట అనంతరం అందరి కళలు సాకారమైనవి అని చెప్పి ఇవాళ బీజేపీ పట్ల కానీ మోదీ పట్ల కానీ ప్రజలు ఆదరణ పెరుగుతున్నది. కాబట్టి అభివృద్ధి అనే ప్లాంక్ లేదా ఈ యొక్క పేదల వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రమే మళ్ళీ బీజేపీ గెలుపు దోహదపడే. 2024లో గతంలో సాధించిన ఎంపీల సీట్ల సంఖ్య కన్నా, ఓట్ల శాతం కన్నా ఇవాళ ఖచ్చితంగా మేము పెరుగుతుంది. తెలంగాణలో 10 ఎంపీ సీట్లు, 30% ఓట్లు సాధించిన లక్ష్యంగా మేము పనిచేస్తాం. तो अभी हम बात करते हैं इंडिया के मोस्ट टॉक्ड अबाउट टॉपिक के बारे में, जो है राम मंदिर की प्राण प्रतिष्ठा. तो आपके हिसाब से ये राम मंदिर भारत के लिए कितना इम्पोर्टेंट है? देखो 500 साल का जो इतिहास, लोग को इतिहास आज की पीढ़ी को जानकारी होना चाहिए. जब बाबर ने ये हमारे हिंदुस्तान को दुराक्रमण के नाम पर किस तरह हमारे मंदिरों को तोड़ा गया, क्योंकि ये जो भावना जो है सनातन धर्म को अगर तोड़ेंगे नहीं तो हिंदुस्तान सजीव रहेगा, ये मकसद से जब वीर बाकी के सेनानी ने जहाँ राम का जन्म जो अयोध्या में हुआ, उस अयोध्या में राम मंदिर को पूरा ध्वंस किया गया और बाद में उनके नाम पर एक मास्क के नाम पे, बाबर के नाम पे चलाया गया. ये 500 साल से लगातार लोग इसके खिलाफ लड़ रहे थे राम का मंदिर बनाने के लिए. मगर मोदी जी आने के बाद, उससे पहले भी अडवाणी जी किस तरह रथ यात्रा किया पिछले पहले में बताया गया. और ये 500 साल के अंदर कई हजारों लाखों संख्या में ये बलिदान दिया गया राम मंदिर निर्माण के लिए. कई लोग खरसावे में जान खो गए. और मोदी जी आने के बाद किस तरह एक राजनीतिक माध्यम से हो और न्याय माध्यम से हो, किस तरह आज राम मंदिर बनने का सुविधा प्रावधान आज दिया गया और एक भव्य मंदिर बनाया गया. और बालराम जी का, रामलला जी का प्राण प्रतिष्ठा का कार्यक्रम भी दुनिया भर में आज सिर्फ हिंदुस्तान के अंदर नहीं, इस्लामिक राज्यों में भी ये मनाया गया कि इतना बढ़िया, सपोज टू बी द मोस्ट स्पिरिचुअल सिटी अयोध्या इन द वर्ल्ड, इतना बड़ा आध्यात्मिक केंद्र बनाना अयोध्या को लोग अमेरिका के अंदर और यूरोपियन कंट्रीज के अंदर इस तरह मनाया गया. एक रामलला का भव्य मंदिर बनने से लोग, और मोदी जी ने जो प्राण प्रतिष्ठा के 140 करोड़ के आबादी के प्रतिनिधि के रूप में प्रधानमंत्री के नाते वो प्राण प्रतिष्ठा में भाग लिए. और आप देखिए कितना निष्ठा से लगभग 11 दिन उपवास रहकर ये प्राण प्रतिष्ठा. ये तो मोदी जी सिर्फ एक इंसान नहीं है, ये देवदूता है, ये इज अ गॉड सेंट मैन.
ఒక కారణ జన్ముడు కాబట్టి ఇది వారి వల్ల సాధ్యమైంది కాబట్టి लोग अभी पूरा देश भर में जब जब संकट हुआ देश एक हो गया आज एक भव्य मंदिर निर्माण हो गया प्राण प्रतिष्ठा भी और उसको भी आज हमारे विपक्षी दल ने कांग्रेस सहित राजनीति करना यही नहीं जब सोमनाथ का मंदिर भी जब ध्वंस हुआ बाद में आजादी के बाद जब हमारे राजेंद्र प्रसाद जी राष्ट्रपति के नाते मंदिर फिर बनाने का जब तैयारी किया नेहरू जी प्रधानमंत्री के नाते तभी भी वो नकारा वो जब भी वो सोमनाथ के मंदिर के पुनर्निर्माण में भाग नहीं लिया ये कांग्रेस का रवैया है ये कांग्रेस हमेशा तुष्टिकरण राजनीति करती है हिंदुओं को छेड़ना हिंदुओं के भावनाओं से खेलना उनको आदत पड़ गई मगर आज हिंदू सब एकजुट हो गए कांग्रेस पार्टी को सबक सिखाते जा रहे हैं फिर भी वो उनमें कोई बदलाव नहीं है मगर वो आने वाले दिनों में इसका मूल्य जरूर उनको चुकना पड़ेगा पूरा देश हो गया है संकट में जब मोदी जी ने आह्वान किया राम ज्योति जलाओ दीप जलाओ पूरे करोड़ों संख्या में लोग आके दीप सही हिंदुस्तान में नहीं अमेरिका में यूरोपियन कंट्रीज में गल्फ कंट्रीज में भी लोग बने इसलिए एक हिस्टोरिकल एंड दिस कैन बी रिटन इन गोल्डन लेटर्स इन द हिस्ट्री ऑफ इंडियन एनल्स మీరు కూడా మొన్న హైదరాబాద్లో ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు అంటే ప్రాణప్రతిష్ఠ స్క్రీనింగ్ కోసం చాలామంది డివోటీస్ అందరినీ గ్యాదర్ చేయడం కోసం అంటే ఆ కార్యక్రమానికి హెడ్ మొత్తం మీరే సో అకార్డింగ్ టు యూ అది ఈవెంట్ ఎట్లా జరిగింది అంటే వాస్తవంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇవాళ మీరందరూ ఎంపీలుగా ఆ ప్రాణ ప్రతిష్ఠ రోజు వచ్చి అయోధ్యలో ఇబ్బంది పడకూడదు ఇబ్బంది పెట్టకూడదు సామాన్య భక్తులకు అవకాశం కల్పించింది కాబట్టి మీరు కూడా ఒక అతిథిగా మందిరాల్లో జరిగే కార్యక్రమంలో పాల్గొనడమే కాదు అందుకని మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు అదే రకంగా ప్రధానమంత్రి పిలుపు మేరకు నేను ఒక శ్రీరాముని యొక్క సేవలు నిమగ్నమైనటువంటి ఒక లక్ష్మణుడిగా నా వంతు బాధ్యతగా నా వంతు కర్తవ్యంగా ఒక చక్కటి ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేసి ప్రజలకు ఎవరైతే వీక్షించే నేరుగా అవకాశం లేని వాళ్ళకు అయోధ్యలకు వెళ్ళలేని వాళ్ళకు ఈ కార్యక్రమం కొంతమంది బస్తీలో తిలకించలేటువంటి సౌకర్యం లేని వాళ్ళకు ఒక పెద్ద ఒక మెగా ఈవెంట్ మెగా స్క్రీన్ ద్వారా నేను నిజాం కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసినప్పుడు ఒక భవ్యమైన కార్యక్రమం అంటే భక్తి ప్రవచనాలతోని భజనలతోని భక్తి భావాన్ని పెంచే విధంగా కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొనడం మరి మన తెలంగాణ గవర్నర్ గారు ఆనరబుల్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా దాంతోపాటు అనేక మంది ప్రముఖులు నగరానికి సంబంధించిన వాళ్ళు పాల్గొని చివరికి అందరికి కూడా ప్రసాదము భోజనాలు కల్పించడం చాలా ఒక ఆధ్యాత్మికమైన వాతావరణంలో చక్కటి కార్యక్రమం నాకు నిజంగా ఆ రాముడికి ఒక లక్ష్మణుడిగా నా వంతు సేవను చేసే భావనను నాకు నిజంగా నేను ధన్యునిగా నేను భావిస్తాను ఆ కార్యక్రమం భగవంతుడు నాకు అవకాశం కల్పించడం చక్కటి కార్యక్రమం జరిగింది ప్రజలందరూ కూడా ఆ భక్తులందరూ కూడా చాలా వారు మంచి కార్యక్రమాన్ని జరిగిందనేటువంటి సంతోషాన్ని వ్యక్తం చేశారు अभी राम मंदिर के बारे में बहुत सारे कंट्रोवर्शियल सवाल उठ रहे हैं कि ये टाइम पे क्यों प्रतिष्ठा किया स्पेशली जब इलेक्शंस के सिर्फ कुछ महीने बचे हैं जब शंकराचार्यों ने मना किया तो मतलब इसके बारे में क्या कहना है आपको अभी हमारे विपक्ष जो दल है हमेशा राम मंदिर के खिलाफ वो मंदिर निर्माण न होने के लिए प्रयास किए वो न्यायालय में भी हो और राजनीति के माध्यम पे भी कई बयान दिए कि ये अस्पताल बनना है या स्कूल बनना चाहिए मगर जब बन गया तो प्राण प्रतिष्ठा होने वाला है तो आपको शंका क्यों समय के बारे में क्यों सोचते समय तो बीत गए 500 साल बीत गए कोई शंकराचार्य भी इसका कोई विरोध नहीं किया एक दो आदमी जो उनके बारे में जो बोला बाकी लोग पूरा हिंदू समाज विश्व हिंदू परिषद और साधु संत सब मिलकर तय किए गए आज प्रधानमंत्री समक्ष में होने से आपको सही नहीं पा रहा क्योंकि आप समझ रहे श्रेय पूरा प्रधानमंत्री नरेंद्र मोदी जी को जा रहा है आपको नरेंद्र मोदी जी के ऊपर जो आक्रोश है क्योंकि राजनीति के माध्यम से बार बार जीत के आ रहे गरीबों का मिसैया बन गया और विकास इतना तेजी से आगे बढ़ते जा रही ये हिंदुओं का भी आज जो मनोभावना है उनको आज वो कायम करते हुए जा रहा है इसलिए आपको कोई पास मुद्दा ही नहीं है तो ये मुद्दे को लेकर लोगों को भटकाने के प्रयास करें और देखो आज लाखों संख्या में भक्त किस तरह आज अयोध्या पहुंच रहे
एक भव्य मंदिर बन गया और आध्यात्मिक नगर भी आज अयोध्या बनने वाले। इसीलिए मोदी जी के नाम पर आपको भगवान राम को भी आप विरोध किया जा रहा है। ये लोग जानते हैं भगवान राम के ऊपर आप गुस्सा जताते हैं। आपका जो गुस्सा मोदी जी के ऊपर है आप भगवान राम के ऊपर बता जाए। आज तमिलनाडु में क्या है, सरकार कोई मंदिर में पूजा करने के लिए मना करते? ये प्रजातंत्र है। प्रजातंत्र के अंदर जहां लगभग 82% हिंदू समाज है जो अपने आप वो त्योहार मनाना चाहते हैं, क्यों विरोध करती है? हमारे डीएम के सरकार हो, स्टैलिन हो, लोग जरूर आने वाले दिनों में भी तमिलनाडु में आपको सबक सिखाएंगे। तो विपक्ष के नेताओं को छोड़ के ऐसे बहुत सारे लोग हैं जो सोशल मीडिया पे भी ऐसे सब ट्वीट कर रहे हैं, पोस्ट डाल रहे हैं कि मंदिर तो पूरा बना नहीं। तो ये सवाल कर रहे हैं कि क्या ये एक इलेक्शन स्ट्रैटेजी है, कोई प्लानिंग है कि मतलब वोट बैंक के लिए मतलब रिलीजन को यूज कर रहे हैं? ये इलेक्शन से कुछ जुड़ा नहीं है, इलेक्शन का मुद्दा ही नहीं, इलेक्शन से कुछ लेने देने वाले। इलेक्शन का मुद्दे कहिए, हम जो विकास किए उसके बारे में चर्चा करेंगे, हम गरीब कल्याण योजना जो बने उसके बारे में चर्चा करेंगे। ये तो लोगों का भावना जो है वो भावना को पूरा करा, क्योंकि हमारा काल करने में 10 साल के अंदर जो हम वादा किए हम बार बार बोलते राम मंदिर, भव्य राम मंदिर निर्माण करेंगे। ये विपक्ष ने जब सवाल कर रहे थे, अरे राम मंदिर के नाम पर वोट कर रहे, आप वोट हासिल करे और तारीख नहीं बताए। आज हम तारीख बताए, तो क्यों आपत्ति हो रहा आपको? आओ, भाग लो, शामिल हो। सोनिया गांधी को मिला निमंत्रण, और सभी मल्लिकार्जुन खड़गे को मिला निमंत्रण, ममता बनर्जी को मिला, सभी को निमंत्रण मिला। आप नगर नहीं आने से ये किसी का दल का कार्यक्रम नहीं है, ये हिंदू समाज का कार्यक्रम है। राम जन्मभूमि ट्रस्ट के माध्यम से किया गया प्रोग्राम है। तो एक सवाल ये भी उठ रहा है कि हमारे जो प्रधानमंत्री हैं वो पॉलिटिकल लीडर है, तो ऐसे रिलीजियस इवेंट में इतना बड़ा रोल प्ले करना वो कितना सही है, और क्या पॉलिटिक्स और रिलीजन को मिक्स करना सही है? ये प्रधानमंत्री 140 करोड़ आबादी का प्रतिनिधि है। ये 140 करोड़ के प्रतिनिधि के रूप में वो प्राण प्रतिष्ठा में भाग लिया गया, निष्ठा से 11 दिन उपवास दीक्षा लेकर किया गया है। आपको क्यों आपत्ति है? वो प्रधानमंत्री है, ये कोई राजनीति नहीं है। प्रधानमंत्री सभी लोगों का, दलों के ऊपर सभी का नेता है। आप मानो या ना मानो, प्रजातंत्र के अंदर जब चुना जाता है वो प्रधानमंत्री, तो प्रधानमंत्री के नेतृत्व में होना सहज है। आपको अगर रुचि नहीं की है तो हम कुछ करेंगे भी नहीं सकते। अब लोग आपको तो, क्योंकि अब प्रधानमंत्री बनना ही मोदी जी को अब सही नहीं पा रहे, क्योंकि एक गरीब परिवार से आया बेटा, चाय बेचने वाले बेटा इस देश का प्रधानमंत्री कैसा बनता? ये बना तो नेहरू गांधी परिवार का ही बनना, ये आप लोगों का आलोचना, इसलिए लोग मान रहे, लोग शामिल हो रहे इसमें। तो ये भी सवाल उठ रहा है कि ठीक है, अभी राम मंदिर बन रहा है, वो अच्छी बात है, पर जो बाबरी मस्जिद डिमोलिश हुआ वो टाइम पे बहुत से लोग मर भी गए थे। तो इतना सेलिब्रेट करके इतना ग्रैंडली मंदिर बनाना कितना तक सही है ये बात? पूजा जी, स्वतंत्र पाने के लिए कई 100,000 लोगों जान को गए, जब भी हमको आजादी मिला। आजादी के समय में भी हम अंग्रेज के साथ किस तरह लड़ाई लड़े। हमारे चंद्रशेखर जी, भगत सिंह हो, चंद्रशेखर आजाद हो, और कितने लोग खुदकुश। तो क्या हम आजादी को मनाना भी गलत है? अरे इसके लिए जान खो गए, तो आज वो सब लोगों का सपना साकार हो गया। तो जरूर लोग बनाना चाहते हैं, जैसे हम आजादी मनाते हैं उसी तरह हमारे त्योहार के नाते हम ये मनाना चाह रहे, हम मनाते भी है। तो अभी 24 इलेक्शंस जो आ रहे हैं उसमें आप कितना कॉन्फिडेंट है कि बीजेपी तीसरी बार आएगा फिर से? 2024 में होने वाले चुनाव पूरा देश के अंदर ऐसा माहौल है, क्योंकि मोदी जी ने विकास 10 साल के अंदर जो किया गया और इतना ही तेजी से आगे होना चाहिए, और गरीब के योजना जो बना है, हर गरीब आज लाभान्वित जो बन गया। लोग चाहते हैं कि तीसरी बार मोदी जी को प्रधानमंत्री बने, ताकि आज हमारे हिंदुस्तान भी तीसरी आर्थिक रूप से बड़ी एक देश दुनिया के अंदर बनने का। People wanted this India to be seen as third largest economic country in the world. ये मोदी जी तीसरी बार प्रधानमंत्री बनने का ये कायम है, और तीसरी आर्थिक
मजबूत आर्थिक देश बनाने का भी ये मोदी का गारंटी है। तो अभी बहुत सारे लीडर्स ने हाथ मिलाए हैं, इंडिया ब्लॉक बनाया उन्होंने, तो आपको लगता है कि उससे कोई डिफरेंस होगा बीजेपी को? कुछ फर्क नहीं पड़ने वाले हैं। ये नेताओं के पीछे कोई लोग है ही नहीं, ये पूरे लोगों टुकड़ा दिए सो दल है। कांग्रेस है कहाँ? ये राष्ट्रीय दल बोलते 3 राज्यों में सरकार में। ये छोटे छोटे जाति के नाम पर ये भ्रष्टाचारवादी और एक होने से कुछ होने नहीं है। 140 करोड़ आबादी मोदी जी के पीछे है, मोदी के साथ है। मैंने बहुत लोगों से सुना है कि अगर मोदी जी के बाद कोई और प्रधानमंत्री का पोजीशन ले सकता है तो वो योगी जी है, तो उसके बारे में कुछ कहना है आपको? या उसके बारे में अभी हम कुछ उसके बारे में चर्चा भी नहीं करना चाहते, चर्चा की मुद्दा भी नहीं है। मोदी जी तो आने वाले दिन तो वो प्रधानमंत्री रहेंगे, रहने वाले हैं। लोग चाहते हैं प्रधानमंत्री को, मोदी जी को बार बार प्रधानमंत्री के रूप में देखना चाहते हैं। अभी जो रिसेंट स्टेट इलेक्शंस हुए और बीजेपी की जीत हुई, छत्तीसगढ़, राजस्थान, एमपी, तो ये सारे स्टेट्स में जो सीएम पोजीशन में आए हैं, जो लीडर्स आए हैं, वो काफ़ी नए हैं कंपैरेटिवली। तो क्या ये एक स्ट्रेटेजिक मूव है सबको इन्वॉल्व करने का? मतलब क्या मैसेज देना चाहते हैं? ये देखो, 5 राज्यों में जो नतीजे आए, 5 राज्यों में बीजेपी का जीत हुई। हमारे 3 राज्यों में सरकार में आए, बाकी तेलंगाना, मेघालय में हमारा वोट भी बढ़ गया, एमएलए भी बढ़ गए। और 3 राज्यों में जो नया मुख्यमंत्री बने वो हमारे कर्मठ कार्यकर्ता है, हमारे सिद्धांत से जुड़े हुए कार्यकर्ता है। आने वाले 20-25 साल के लिए उस राज्य में नेतृत्व देने वाले हमारे नया पीढ़ी को आज बीजेपी मौका दे। ये आपके कांग्रेस में संभव है, नहीं तो हमारे आपके क्षेत्रीय दल में संभव है। आपके दलों में सिर्फ परिवारवाद, बाप के बाद बेटा, बेटे के बाद पोता, पोता के बाद और कोई ऐसा है। और बीजेपी में कोई परिवारवाद नहीं है, वंशवाद नहीं है। जो कर्मठ कार्यकर्ता है, जो सिद्धांत से जुड़ा हुआ है, उन्हीं लोगों को आज मौका दिया गया। ये एक अच्छा संकेत है। आज प्रजातंत्र के अंदर भारतीय जनता पार्टी पूरा विश्वास करती है, विश्वास जताती है। अभी राहुल गांधी जी के बारे में बात करें तो लास्ट ईयर उन्होंने भारत जोड़ो यात्रा किया था और अभी वही दूसरे 2.0 वर्जन यात्रा पे है। तो आपको क्या लगता है कि ये यात्रा से बीजेपी को कोई इम्पैक्ट होगा? क्या बीजेपी को वरिड रहना चाहिए? राहुल गांधी जितना यात्रा करे उनके शहर के लिए अच्छा है, उनके लिए अच्छा है और हमारे बीजेपी के भी अच्छा है, क्योंकि वो हमारे बीजेपी के स्टार कैंपर मानते हैं लोग। क्योंकि राहुल गांधी जो सीरियस राजनीति नहीं करती। राहुल गांधी कहाँ कब जोड़ो यात्रा के नाम पर किसके साथ अब भारत जोड़ो यात्रा के, जो भारत को तोड़ने वाले के व्यक्तियों के साथ भारत जोड़ो यात्रा करने से क्या संकेत दिया जा रहा? अब भारत जोड़ो न्याय यात्रा किसके लिए न्याय? राहुल गांधी के लिए न्याय? राहुल गांधी के लिए प्रधानमंत्री बनने के लिए न्याय? तो लोगों तो मान रहे कि हमको तभी न्याय मिलेगा, ये कांग्रेस पूरा देश भर जब मुक्त होता है तभी हमको न्याय मिलेगा। इसलिए लोग तो सतर्क है, कितने भी न्याय या कितने भी यात्रा करने से हमको कुछ फर्क पड़ने वाला नहीं। बहुत ही अच्छा है उनके शहर के लिए, हमारे लिए भी। आज बिहार के कर्पूरी ठाकुर जी को भारत रत्न अवार्ड मिला है, तो उसके बारे में क्या कहेंगे आप? उनके बारे में क्या कहेंगे? लोकप्रिय नेता, जननायक कहलाने वाले कर्पूरी ठाकुर जो बिहार के राजनीति के अंदर एक नया इतिहास रचाया, गरीबों का और पिछड़ा वर्ग समाज का इतना महत्व दिया, जिंदगी भर पिछड़ों के हक के लिए लड़ा। वो सोशलिस्ट लीडर थे, लोकनायक जयप्रकाश नारायण के साथ काम किया गया और वो राम मनोहर लोहिया का शिष्य के नाते काम किया। इन्हीं के शिष्य आज बिहार के अंदर, चाहे वो लालू प्रसाद यादव हो, नीतीश कुमार हो, रामविलास पासवान हो, इनके नेतृत्व में राजनीति में आए। आज इतना पीड़ा हमको दिखता है कि इनके नेतृत्व में बने शिष्य आज भ्रष्टाचार में डूबे हैं, परिवारवाद, वंशवाद में डूबे हैं, तुष्टिकरण राजनीति में। वो जिंदगी भर वो इन्हीं के खिलाफ लड़ा। ये हमारे जननायक कर्पूरी ठाकुर जी, ये 2 बार मुख्यमंत्री बने थे। एक नाई समाज से आने वाले, अति पिछड़ा समाज से आए एक व्यक्ति, गरीब परिवार का लोगों का दिल जीतकर बिहार के अंदर पहली बार मंडल कमीशन के पूर्व ही जो आरक्षण पिछड़ा वर्ग को दिया गया,
और उसमें अति पिछड़ा वर्ग को भी भागीदार बनाया और महिलाओं के भी आरक्षण दिया गया। जब वो सरकार बनी थी 1970 दशकों में भारतीय जनसंघ के समर्थन से बना हुआ। ऐसे आदमी महान भाव को इतने साल के बाद यूपीए सरकार बनी थी कांग्रेस के नेतृत्व में, ये समाजवादी नेता उनके सरकार में भाग, कभी उनका मन नहीं बना उनको आज भारत रत्न देने का। मगर आज मोदी जी सरकार, मोदी जी इतना गौरव सम्मान मान ओबीसी समाज का बढ़ाया। एक कर्पूरी ठाकुर जैसा महान नेता को भारत रत्न उनके शत जयंती उत्सव मनाने समय पर, उनके शत जयंती अवसर पर ये घोषित करना पूरा देश के अंदर ओबीसी गौरवान्वित मान रहे हैं और ओबीसी समाज को इतना सम्मान मिलना मानते हैं। यही अंतर है मोदी जी को और बाकी नेता जो समाजवादी के नेता है, सिर्फ गद्दी के लिए, सिर्फ आप शासन के लिए किस तरह लोगों को गुमराह करते। आज मोदी जी, ये बीजेपी का तो नहीं है, हमारे कर्पूरी ठाकुर जी ये सोशलिस्ट लीडर थे, फिर भी आज उनके शत जयंती उत्सव मनाने के लिए भारत रत्न घोषित करना, मैं भी एक ओबीसी मोर्चा अध्यक्ष के नाते मैं कोटि कोटि धन्यवाद मोदी जी को अर्पित करता हूं और मैं आभार प्रकट करता हूं पूरा ओबीसी समाज की ओर से मोदी जी को धन्यवाद। అండ్ ఫైనల్లీ ఇప్పుడు మీరు తెలంగాణ అండ్ దేశ ప్రజల కోసం ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఒకవేళ బీజేపీ మళ్ళీ పవర్లోకి వస్తే వాళ్ళు ఎలాంటి వికాస్ ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు? దేశ ప్రజలకు, ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మోదీ గారు ఈ అభివృద్ధి అజెండాతో దూసుకుపోతున్నారు. అది ఇంకా వేగవంతం కావాలన్నా, పేదల పథకాలు ఇంకా సమాజం నుండి అతి పేదవారికి అందాలన్నా అది మోదీ గారి వల్లనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు సైతం కూడా, మీరు సైతం కూడా మోదీ గారిని సమర్థించి మోదీ గారి మద్దతు తెలిపి మూడోసారి మోదీ గారిని ప్రధానమంత్రి చేసినట్టే మోదీ గ్యారంటీ భారతదేశాన్ని అత్యంత మూడవ ఆర్థిక దేశంగా తీర్చిదిద్దే బాధ్యత మోదీ గారు తీసుకుంటున్నారు. కాబట్టి కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా దేశ ప్రజలందరూ కూడా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మోదీ గారు గెలవాలి, భారతదేశం బాగుపడాలి, భారతదేశం ఒక విశ్వగురుగా మారాలి. మనం కంటున్న కళలు సాకారం కావాలంటే మూడోసారి మోదీ గారు ప్రధానమంత్రి కావాలని విజ్ఞప్తి చేస్తాం. So that was our exclusive conversation with Dr. K. Lakshman. For more such interesting content, please follow 459.